మరి ఎందుకు అట్లా డల్గా ఉన్నావు? అయినా మళ్ళీ రాత్రి కాల్ బ్యాక్ ఎందుకు చేయలేదు నువ్వు? మా అన్నుండి ఇక పడుకున్నాను. అసలు నువ్వు డల్గా ఎందుకున్నా చెప్పు? పొద్దు నుంచి అడుగుతున్నా చెప్పొచ్చు కదా. సుజ్జి అడుగుతాంది నీకే. ఏంది? 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తానా, నువ్వు డల్లు ఉంటాను, నాతో సగం మాట్లాడి కూడా మాట్లాడతలేవు. అసలు ఏమేమి సుజ్జి? ఏం కాలే. అరే ఏం కాదే, ఇప్పుడు ఇట్లున్నావా? నువ్వు ఎట్లుంటావు నాకు తెలియదా? కదా అర్థమవుతుంది కదా నేను ఎట్లున్నాను. ఇదంతా నీ వల్లనే. నేను 10 మెసేజ్లు చేస్తే ఒక్క రిప్లై కూడా ఇస్తలేవు. ఫోన్ చేస్తే బిజీ ఉన్నాను కట్ చేస్తున్నావు. ఫస్ట్ ఉన్నట్టున్నావు నువ్వేమన్నా. అరే అట్లా కాదు సుజ్జి, ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువైతుంది. వర్క్ బిజీ వల్ల నేను సగం ఫోన్ చూసుకుంటలేదు. నేను చేస్తలేను వర్క్, నువ్వే చేస్తున్నావా? నా వర్క్ని పక్కన పెట్టుకుని మరి నేను నీకు ఫోన్ చేస్తున్నా. అందుకని కలిసి అయినా కదా నేను. అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు సుజ్జి? అర్థం చేసుకోవచ్చు కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి అసలు నేను? ఇట్లా మాట్లాడితే ఎట్లా సుజ్జి నువ్వే? మరి ఇంకెట్లా మాట్లాడాలో చెప్పు. ఫస్ట్ ఉన్నట్టున్నావా నువ్వు? ఫోన్ చేస్తున్నావా, మెసేజ్ చేస్తున్నావా? నేను చేసిన దానికన్నా నువ్వు రిప్లై ఇవ్వాలి కదా. నీకు ఎన్నిసార్లు చెప్పినా మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నా పట్టించుకున్నావా? అన్ని సంబంధాలు క్యాన్సిల్ చేస్తే మా నాన్నకేమో డౌట్ వస్తుంది నా మీద. నీకు తెలిసిందే కదా సుజ్జి మా ఇంట్లో ప్రాబ్లము. మా అన్నకు పెళ్లి కదా, నేను పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది చెప్పు? ఊళ్ళు ఇచ్చేది పోతుంది, నవ్వుతారు వాళ్ళని చూస్తే. అయితే నేనేం చేయాలి మరి ఇప్పుడు?